అలా మీరు సైడ్ రండి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. సైడ్ అది పురాతనం అయితే ఎప్పుడైనా వాళ్ళు ఇక్కడ మేడం వాళ్ళు ఆల్రెడీ స్థానికులు వాళ్ళు వచ్చి తెచ్చిపెట్టారు. ఏది ఇక్కడ తరలించాలనుకుంటే ఇక్కడ మహిళలందరూ తరలించడానికి ఒప్పుకోక వాళ్ళు ఒట్లు పెట్టుకోవాలి. మార్నింగ్ పొజిషన్ మేడం మార్నింగ్ పొజిషన్ మేడం తర్వాత పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక ఆయన అంటారు. ఆయన ఏమంటాడంటే ఇది మాకు సంబంధించిన ఒక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి బోర్డు ఒకటి వేసుకున్నాము. ఇక్కడ ఆ బోర్డు వేసుకున్నాము కళ్యాణ మండపాన్ని మేము ఎత్తుపెట్టుకున్నాము. ఇది అప్పుడు కళ్యాణ మండపం అయినా పబ్లిక్ పర్పస్ మేడం. స్థలంలో సచివాలయం కూడా ఉంది మేడం. ఆ సచివాలయం అనేటువంటి కట్టకపోతుందో ఒక కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి లోకల్గా వాళ్ళు కూడా రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత సచివాలయంగా మార్చుకున్నారు. ఇదే ఖాళీ స్థలంలో పార్టీ ఆఫీస్ ఉంది, సచివాలయం ఉంది అనుకుని ఆ స్థలాన్ని వదులుకున్నారు. ఈ టోటల్గా ఈ కాలనీ కానీ లేవటి మొత్తం టోటల్ గవర్నమెంట్ ప్రాపర్టీ అనుకున్న తర్వాత టెంపుల్ కట్టాలనుకొని వాళ్ళు ఆగిపోయిన తర్వాత సిపిఎం మోడీ బోర్డు పెట్టారు. ఈ బోర్డు పెడితే ఒక 4-5 సార్లు అడిగారు, అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు విగ్రహం దొరికిన తర్వాత విగ్రహం దొరికింది కదా, మేము అట్లా టెంపుల్ కట్టాలనుకుంటున్నాం కదా, మేము అక్కడ టెంపుల్ కట్టుకుంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటప్పుడు ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండేటప్పుడు ఇది ఈజీగా ఎస్కలేట్ చేసేసి అంతా చేయడం కాదు. మా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం కానీ ఎవరు కాదు. ఇక్కడ ఏంటి ప్రాసెస్ ఆఫ్ లా అని నేను ఇప్పుడు మీరు చూసే ఉంటే న్యూస్ పేపర్లో కానీ ఆవిడ గురించి కానీ నా గురించి ఎక్కడ కూడా ఏదైనా రిమార్క్ అని కనిపిస్తుంది. సో ఇది ఏదున్నా సరే మేము అది ఫెన్సింగ్ చేసి గవర్నమెంట్ అదే ఈ పాత్ర మేడం ఒక పని చేస్తాం మేడం, ఒక పని చేస్తాం. మేము ఇక్కడ ఏం కదిలియకుండా దీన్ని ఇదే విధంగా పెడతాం. మీరు కూడా పార్కు ఫినిషింగ్ చేసుకోండి. కేవలం ఈ ఎంట్రన్స్ మాత్రమే పెట్టి మా వాళ్ళు పూజ కార్యక్రమాలు చేసుకుంటారు. ఎంట్రన్స్ కూడా బల్లే విగ్రహం కదిలించకుండా దాన్ని అట్ట ఉంచండి. మీరు ఎప్పుడో టెస్ట్ చేసుకోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ और म्युनिसिपल कॉर्पोरेशन लिमिट्स వస్తే म्युनिसिपल कॉर्पोरेशन डिपार्टमेंट ఆ ఫెన్సింగ్ అంటారు. మన ఏదన్నా టెస్టింగ్ అనేది 4 వాల్స్ ప్రాసెస్ ఆఫ్ బ్లాక్ స్పెసిఫికేషన్ అంటే సైంటిఫిక్ మెథడాలజీ దట్ విల్ నెవర్ బి డన్ నమస్తే నమస్తే తల్లి ఒక్కరే మాట్లాడు వాళ్ళ కాదు ఒక్కటే అంటున్నావు అంటున్నావు మేడం మళ్ళీ